వ్యక్తులతో మనం వినడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇటువంటి ఒక క్రమశిక్షణతో జరిగేటటువంటి తరగతులు ఇవి. ఇంతకుముందు కాసం చాలా విషయాలు చెప్పారు, క్యాంపులో ఎట్లుండాలి ఏముండాలని. కానీ మనం ఆలోచించాల్సిన ఏంటంటే, మనము ఓ సిద్ధాంతం కోసం, ఆ సిద్ధాంతము దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ ప్రజల ప్రగతి కోసం పనిచేసేటటువంటి ఒక సిద్ధాంతం కోసం ఈ రాజకీయాలు మనం ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేవలము రాజకీయం కోసము, అధికారం కోసమే రాజకీయాలు మనం చేయం. సమాజ సేవ కూడా మన ఒక భాగం, మన రాజకీయాల్లో భాగం. సామాజిక స్పృహతో పాటు దేశం కోసం మనం త్యాగం చేసేటటువంటి భావన మనకు కలగాలి. అందుకే మనం ఫస్ట్ నేషన్ నెక్స్ట్ పార్టీ అంటుంటాం. ఈ ఆలోచన బహుశా ఏ ఒక రాజకీయ పార్టీలు కూడా ఉండదు. కమ్యూనిస్టులకు ఫస్ట్ రష్యాను చైనాను ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఫస్ట్ ఇటలీ, లేకుంటే పాకిస్తాన్, చైనా, వాళ్ళకి అది కూడా ఇప్పుడు తయారైపోయింది. వాళ్ళకి ఫస్ట్ నేషన్ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఫస్ట్ నేషన్ అనేటటువంటి ఫస్ట్ నేషన్ నెక్స్ట్ పార్టీ దెన్ ఫ్యామిలీ అనేటటువంటి ఒక ఆలోచన కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నది. ఒక ఉద్దేశం కోసం, ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటటువంటి ఒక కార్యకర్తలు మనందరం కూడా. అయితే మన పార్టీ ఈరోజు చాలా విస్తరిస్తూ ఉన్నది. గతంలో కేవలం క్యాడర్ బేస్డ్, ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ ఉండే. కానీ ఈరోజు క్యాడర్ బేస్డ్, మాస్ బేస్డ్ ఐడియాలజికల్ పార్టీ ఇది. మాస్ బేస్డ్ ప్రజల్లో కూడా ఈరోజు మనం విస్తరించినాం. అనేక వర్గాల్లో మనం వెళ్తూ ఉన్నాం. సర్వవ్యాపి, సర్వస్పర్శి అనేటటువంటి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో సీమితం కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల్లో కూడా వ్యాపిస్తున్నాం మనం. 2-3 చెప్పాలంటే, ఈశాన్య ప్రాంతంలో గతంలో అక్కడ విద్యార్థి పరిషత్ అన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా, బీజేపీ అన్నా, అక్కడ ఉన్నటువంటి కొన్ని వర్గాల సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు మన వాళ్ళని కిడ్నాప్ చేసేది. కిడ్నాప్ చేసి అక్కడ అటువంటి ఒక పరిస్థితులు ఈశాన్య ప్రాంతం మొత్తం కూడా ఉండే. అసలు ఈ దేశం మాది కాదు అనేటువంటి భావన వాళ్ళలో ఉండే. అక్కడ పోవాలంటే పర్మిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుండే. కానీ అదే ఈశాన్య ప్రాంతం ఈరోజు 7 రాష్ట్రాల్లో కూడా, 8 సిక్కింతో కలిపి కూడా ఈరోజు ఆ 8 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ. దానికి కారణం ఏంటంటే, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ఈ దేశంలో ప్రతి ప్రాంతంలో, ప్రతి చోట కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మనం ఈ దేశం నాది అనేటువంటి భావన కలిగించాలి. దాంట్లో మన సఫలీకరమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గతంలో ఉత్తరాధిక పార్టీగా మిగిలినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వ్యాపిస్తూ ఉన్నది. గతంలో మనకు బెంగాల్లో 1 సీటు కూడా రాకపోయేది. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త జెండా మోయాలంటే వాళ్లకు భయం ఉంటుండే. కానీ ఈరోజు బెంగాల్ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నది, చేతి కైవసం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు మాయమైపోయారు, కాంగ్రెస్ మాయమైపోయింది. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే ఇన్ఫిల్ట్రేటర్స్ని, చొరబడిదారుల కోసం